కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మసూలా బీచ్ ఫెస్టివల్ తో మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరం సందడిగా మారింది. 4 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సముద్ర పండుగకు లక్షలాదిగా సందర్శకులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఈవెంట్ గా మసూలా బీచ్ ఫెస్టివల్ ఉండనుంది. అమ్యూజ్మెంట్, ఎంటర్టైన్మెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా నిర్వహిస్తున్నారు. హెలీ రైడ్, పారాగ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్సీ, బంగీ లాంటి క్రీడల్ని కూడా ఏర్పాటు చేశారు. క్రీడాకారుల ఆధ్వర్యంలో 60 అడుగుల ఎత్తులో అమరావతి అసెంబ్లీ నమూనాతో ఏర్పాటు చేసిన గేట్వే ఆఫ్ అమరావతిని ఆవిష్కరించారు. మంగినపూడి బీచ్ కళాఖండాలతో నిండిపోయింది. పర్యాటకులకి ఆహ్లాదాన్ని అందించేందుకు చేపలు, తిమింగలాలు, పీతలతో పాటు డాల్ఫిన్ ఆకృతులు ఏర్పాటు చేశారు. సందర్శకులు భారీగా రానున్న నేపథ్యంలో బీచ్ లో అమరావతి గేట్వే ఆకృతిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ ప్రాంతాల నుంచి బీచ్ ఫెస్టివల్ కి వచ్చే సందర్శకుల కోసం మచిలీపట్నం బస్టాండ్ నుంచి ప్రభుత్వం ఉచితంగా బస్సులు నడుపుతోంది. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రస్తుత అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, బీచ్ ఫెస్టివల్ కి సంబంధించి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అలాగే ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు వచ్చే వాళ్ళ కోసం? మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద అయితే పండగ వాతావరణం కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే మంత్రి కొల్లు రవీంద్ర, టూరిజం మంత్రిగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ చేరుకొని కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ఫెస్టివల్ను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి అయితే పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ ఫెస్టివల్ను తిలకించేందుకైతే పెద్ద సంఖ్యలో ఇటు పర్యాటకులు అయితే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లను చేపట్టింది. ప్రస్తుతం ఎటువైపు చూసినా కానీ జనాలతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ యొక్క ఫెస్టివల్కి వచ్చేటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, ఇక్కడ ఎగ్జిబిషన్తో పాటు స్పోర్ట్స్ సంబంధించినటువంటి క్రీడాకారులకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు ఇక్కడ వాటర్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వాటిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇటు అమరావతి ఐకాన్ ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా అయితే ఇక్కడ నిలిచిందనుకో చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ ఫెస్టివల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా అయితే ఇటీవల పాకిస్తాన్ యుద్ధంలో ఏదైతే యాంటీ డ్రోన్ సిస్టమ్ వెహికల్ని ఏదైతే వాడారో ఆ వెహికల్ని కూడా ఇక్కడకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలు ఆ యొక్క యాంటీ డ్రోన్ సిస్టమ్ అసలు ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ఎలా ఉంటుందనే దానికి సంబంధించి ఇక్కడ వెహికల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఈ మంగినపూడి బీచ్ వద్ద అయితే ప్రజలతో అయితే కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫెస్టివల్ను నిర్వహించి ప్రజల్లో ఇంకా చైతన్యం కలిగించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేపడుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో టూరిజంను మరింత బలోపేతం చేసే విధంగా అయితే ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి.